ఐసిడిఎస్ ప్రాజెక్టులో వివిధ హోదాలలో పనిచేస్తూ సిడిపిఓగా ఈ నెల 30న రిటైర్డ్ అయిన సిడిపిఓ ఎం అన్నపూర్ణకు ఆత్మీయ అభినందన సత్కార కార్యక్రమాన్ని నెల్లూరు నగరంలోని జెడ్పీ కార్యాలయ ప్రాంగణం ఆవరణలో ఉన్న ఐసిడిఎస్ కార్యాలయం నిర్వహించారు. మంగళవారం నెల్లూరు నగరం జెడ్పీ కార్యాలయ ఆవరణ ప్రాంగణంలో ఉన్న ఐసిడిఎస్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఐసిడిఎస్ పీడీ హేనా సుజన్ పాల్గొని ప్రసంగించారు. అనంతరం వివిధ హోదాలలో ఉన్న సిడిపిఓలు, సూపర్వైజర్లు ఆమెకు ఆత్మీయ సన్మానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ చైర్మన్ సురేష్ ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో వివిధ సెక్టార్ల నుండి వచ్చిన సూపర్వైజర్లు, అంగన్వాడీ టీచర్లు అన్నపూర్ణకు ఆత్మీయ సన్మాన వీడ్కోలు, పూలమాల, బొకే, శాలువాలతో ఆత్మీయ సత్కారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐసిడిఎస్ పీడీ హేనా సుజన్, ఉద్యోగ విరమణ నిర్వహించిన సిడిపిఓ అన్నపూర్ణ పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పద్మజ, శైల, వరలక్ష్మి, పద్మావతి, లక్ష్మి, రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు. అంగన్వాడీ సూపర్వైజర్లు, అంగన్వాడీ టీచర్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. హ్యాపీగా ఈవెంట్ వెంకటాచలంలో సూపర్వైజర్ ఉన్నప్పుడు కానీ రాంపూర్లో సూపర్వైజర్ ఉన్నప్పుడు కూడా కలిసి పనిచేసాము. కాబట్టి మేడం ఈ రోజు నుంచి మా టెన్షన్స్ లేకుండా, ఏ ప్రెజర్స్ లేకుండా హ్యాపీగా ఉండాలని ఆ దేవుని కోరుకుంటూ మిత్రులతోటి మీ అందరితో కలిసి చేసుకోవాలని ఈరోజు చేసుకోవడం జరిగింది. ఇంకోటి ఏంటంటే అసలు మేము ఈరోజు ఇక్కడికి అటెండ్ అవుతామా అనేది చాలా ఇదిగా అయిపోయింది మాకు. ఎందుకంటే బీసీ కూడా ఉండింది, అదేదో అన్నపూర్ణ దయ క్యాన్సిల్ అయ్యింది. అది తన అదృష్టం. మా వాళ్ళకి షేర్ చేశాను. అప్పుడు అనుకున్నాను కొన్ని అన్నపూర్ణ దగ్గర కాసేపు అన్న కూర్చున్నట్టుంది అనుకున్నాను. అన్నపూర్ణ విషయంకి వస్తే నేను వెంకటాచలంలో నా కొలీగ్ ఉండింది. తన దగ్గర అన్నపూర్ణ సూపర్వైజర్గా చేసేది. అయితే తన ఊరికే నాకు చెప్తుండేది అనమాట. అన్నపూర్ణ సరే కానీ నిలబడి ఓకే వస్తున్నా సార్. మేడం మేడం అంటాం ఓకే ఇస్తాను కదా. ఓకే మేడం. తెలియజేయాలి కాబట్టి ఆ యొక్క వృత్తిలో చాలా సిన్సియర్గా పనిచేసేది. ఇంకొకటి ఏంటంటే ఇంకొక విషయంలో కూడా మా ఇద్దరికి ఒకసారి ముందు చెప్పాను, ఆ టైం అంటే టైం. నేనన్నా ఒక్కొక్కసారి ఎప్పుడన్నా నేను డ్యూటీలో కూడా ఒక 5 నిమిషాలు ఎప్పుడన్నా లేట్ అయితే, అది కూడా లేట్ కాదు, అనివార్య పరిస్థితుల్లో లేట్ అయితే నేను ఎవరన్నా ఒకసారి. నమస్కారం అండి. ఈరోజు నా పేరు హేనా సుజన్. ఇక్కడ ప్రాజెక్ట్ డైరెక్టర్గా నెల్లూరు ఐసిడిఎస్లో పనిచేస్తున్నాను. ఈరోజు అర్బన్ ఆఫీసులో అన్నపూర్ణ గారు లాస్ట్ మంత్ ఆగస్టు 30న రిలీవ్ అయ్యారు, పదవీరమణ చేశారు. ఈరోజు తను బంధువులతోటి, ఆఫీసర్స్ తోటి, తన కొలీగ్స్, తర్వాత అంగన్వాడీ వర్కర్లతోటి తను పదవీరమణ చిన్న ఫంక్షన్ లాగా చేసుకుంటూ ఉన్నారు ఈరోజు. దానికి మేము ఇచ్చేసినాము. తను చాలా బాగా పనిచేశారు. తను ఉన్న దీనికి ఏదైనా కూడా వర్క్ పరంగా బాగా పనిచేశారు. తర్వాత ఈ బిల్డింగ్ కూడా మేము చేరటంలో కూడా తను ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళటం కానీ, పర్మిషన్ తీసుకొని వారి ద్వారా ఓపెనింగ్ చేయించడం కూడా తను చేశారు. అదేవిధంగా ఇంక మా చెప్పేస్తాను. ఈ నెల సెప్టెంబర్ 1 నుంచి 30వ తేదీ వరకు పోషణ మహా అనే కార్యక్రమాలు చేస్తున్నాము. ప్రతి అంగన్వాడీ సెంటర్లో, ప్రతి మండలాల్లో, బ్లాక్ లెవెల్లో, తర్వాత పంచాయతీలో కూడా
ఈ కార్యక్రమం జరుపుతూ వస్తున్నాము. ఇవన్నీ చేసినవి కూడా మేము యాప్ ద్వారా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత అన్ని డిపార్ట్మెంట్ కలిసి అందరం కలిసి ఈ కార్యక్రమం చేయాలి. 30వ తేదీ వరకు కూడా మేము ఈ కార్యక్రమాలు చేపడతాము. ప్రతి దగ్గర కూడా మీరు ఈ కార్యక్రమం ఎక్కడ జరుగుతుందో అక్కడ మీరు అటెండ్ అయ్యి మావన్నీ కూడా న్యూస్కి వచ్చేటట్టుగా చూసుకోవాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. నమస్కారం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు ఎం అన్నపూర్ణ. నేను 42 సంవత్సరాలుగా స్త్రీ సంక్షేమ శాఖలో అంగన్వాడీ కార్యకర్త స్థాయి నుంచి నేను పనిచేస్తూ ఉన్నాను. 1982లో నేను అంగన్వాడీ కార్యకర్తగా జాయిన్ అయ్యి ఉదయగిరి మండలం పుల్లాయిపల్లిలో కార్యకర్తగా జాయిన్ అవ్వడం జరిగింది. అప్పటి నుంచి 16 సంవత్సరాలు అంగన్వాడీ కార్యకర్తగా పనిచేస్తూ టెస్టులు రాసి ఇంటర్వ్యూ ద్వారా నేను గ్రేడ్ 2 సూపర్వైజర్గా పదోన్నతి పొంది 1997లో పదోన్నతి పొంది అప్పటి నుంచి సూపర్వైజర్గా పనిచేస్తూ ఉన్నాను. అలాగే 2023 మార్చి నెలలో నేను సిడిపిఓగా ప్రమోషన్ పొంది మన నెల్లూరు ప్రాజెక్టుకు జాయిన్ అవ్వడం జరిగింది సిడిపిఓగా. అప్పటి నుంచి కూడా నేను ఫస్ట్ నుంచి 42 సంవత్సరాలుగా మా కుటుంబ సభ్యులు కానీ మా అన్న వదినలు మా అమ్మ నాన్న నాకు జన్మనిచ్చినా కూడా మా అన్న వదినలు నాకు మంచి ఎంకరేజ్ చేసి ఆడపిల్లలకు చదివేందుకు అనే మా నాన్న అంటుంటే కూడా మా వదిన ఒప్పుకోకుండా ఆడపిల్లైనా చదువుకోవాలి అమ్మాయి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలనే ఉద్దేశంతో ఆమె నన్ను హై స్కూల్ కూడా పంపడం జరిగింది. 3 కిలోమీటర్లు నడిచి పంపించినా కూడా ఆడపిల్లని భయపెట్టకుండా వాళ్ళు కూడా నన్ను ధైర్యంగా పంపడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు వాళ్ళ సహకారము నాకు ఎప్పుడు మంచి సూచనలు ఇస్తూ మా అన్న వదినలు అయితే నా ఉద్యోగంలో ఎప్పుడు కూడా మంచి సూచనలు ఇస్తూ నన్ను ముందుకు నడిపించడం జరిగింది. అలాగే నా తోటి ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో మా తోటి సిడిపిఓస్ కానీ సూపర్వైజర్స్ కానీ ఈరోజు ఆడపిల్లలు చాలా ఫాస్ట్గా ఉన్నారు. 42 సంవత్సరాల క్రితం మేము ఉద్యోగంలో చేరినప్పుడు మాకేమీ తెలియదు. వాస్తవంగా మా పెద్దవాళ్ళు మా అమ్మ నాన్నలు మా అన్న వదినలు ఎట్లా చెప్తే వాళ్ళ సూచనలు వాళ్ళ గైడెన్స్ తోటి ఏదైనా ఒక చిన్న మాట చెప్పినా కూడా ఇప్పటి వరకు మేము గుర్తుపెట్టుకుని దాన్ని ఫాలో అయ్యేవాళ్ళము. ఆ రోజు ఆడపిల్లల్ని ఒంటరిగా వదిలేసినా కూడా ధైర్యంగా వదిలేసేవాళ్ళు. ఎందుకంటే ఈ టీవీలు ఈ ప్రభావాలు ఇవన్నీ మా మీద ఉండేటివి కావు. పెద్దవాళ్ళు ఏదైనా ఒక మాట చెప్తే మేము దాన్ని తప్పకుండా పాటిస్తూ భయభక్తులతోటి గౌరవ మర్యాదలతోటి మెలిగేవాళ్ళము. కానీ ఇప్పుడు గౌరవ మర్యాదలు ఉన్నాయి కానీ ఈ ప్రభావాలు ఈ మీడియా ఈ సోషల్ మీడియాస్ కావచ్చు యూట్యూబ్స్ కావచ్చు వీటన్నిటి ప్రభావం వల్ల ఎవరు కూడా పెద్దవాళ్ళ మాటని మనము ఖాతరు చేయడం లేదు. నాకు తెలిసినంత వరకు ఆడపిల్లలు అనేది ముఖ్యంగా ఆడపిల్లలు మరి ఇది నేను చెప్పచ్చో లేదో నాకు తెలియదు. మనకంటూ ఒక లిమిట్స్ ఉంటాయి. మనకి ఆడపిల్లలకి ప్రతి ఒక్కరికి ఒక లిమిట్స్ ఉంటాయి. ఆ గీత దాటి మనం బిహేవ్ చేయకూడదు అనేది నా అభిప్రాయం. నేను అలాగే బిహేవ్ చేశాను. మనకంటూ కొన్ని లిమిట్స్ ఉంటాయి. ఒక గీత మనమే నిర్ణయించుకొని ఆ గీత దాటి మనం బయటికి వెళ్ళకూడదు. మన గౌరవ మర్యాదలు కాపాడుకుంటూనే ఆత్మాభిమానం కాపాడుకుంటూనే అన్ని పనులు మనం నిర్వర్తించాలి. ఎక్కడ తిరిగినా సమాజంలో ఎంతమందిలోకి వెళ్ళినా కూడా మనకంటూ సూపర్వైజర్గా కలెక్టర్ గారి చేతుల మీదుగా నేను బెస్ట్ సూపర్వైజర్గా అవార్డు తీసుకోవడం జరిగింది. అలాగే 2022 కాకాని గోవర్ధన్ రెడ్డి సారు మంత్రిగా ఉన్నప్పుడు మేము జనవరి 26న అక్కడ మాకు అప్రిషియేషన్ లెటర్స్ మాకు వెంకటాచలంలో అందించడం జరిగింది. అలాగే ఆగస్టు 15న నాకు విశేష సేవలు అందించినందుకు గాను నాకు ప్రశంసా పత్రం కలెక్టర్ గారి చేతుల మీదుగా మంత్రి నారాయణ చేతుల మీదుగా నాకు అవార్డు ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా మా ఆఫీసర్స్ యొక్క ఆదరాభిమానాలు వాళ్ళ సహాయ సహకారాలతోనే నేను చేయగలిగాను. కానీ ఇది నా ఒక్కదాని కృషి కాదు. ఆఫీసులో ప్రతి ఒక్కళ్ళు పనిచేస్తేనే ఇవన్నీ సాధ్యమవుతాయి. ఏ ఒక్కరి సొంత ఇది కాదని నా అభిప్రాయము. అట్టడుగు స్థాయి నుంచి అంటే గ్రౌండ్ లెవెల్ నుంచి అంగన్వాడీ కార్యకర్తలు టీచర్ ఆయాలు సూపర్వైజర్స్ సిడిపిఓస్ అందరూ పనిచేస్తేనే ఇది సాధ్యమవుతుంది. నేను మా అంగన్వాడీ టీచర్స్ కూడా చెప్పేది ఎప్పుడూ ఒకటే మాట చెప్తుంటాను. మన పని మన ఉద్యోగం చిన్నదైనా పెద్దదైనా మన ఉద్యోగం చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా మనకి ఏదైతే నిర్ణయించబడిన విధులు ఉన్నాయో అవన్నీ మనం మ్యాక్సిమం